నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా। రాష్ట్రపతిని కలిసి రాజీనామా అందించిన అనంతరం ఇరువురి చర్చలు। ఈ నెల 8వ తేదీన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ। గూడూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం। నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలు జలమయమైన గూడూరు ప్రాంత రోడ్లు। సంబరాల్లో మునిగి తేలుతున్న టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు। గూడూరు చిలకూరు సైదాపురం నాయుడుపేట ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు। అనంతరం నేతలకు ఘన సన్మానాలు। ప్రతి నెలా చేయూత అందిస్తాం। గూడూరులోని కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసిన క్లబ్బుల ప్రతినిధులు। నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి। నిన్న మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది। ఈ నేపథ్యంలో భాగంగానే గూడూరు పట్టణంలో గాలులతో పాటు భారీ వర్షం కురిసింది। నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించడం, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి। అదే క్రమంలో భాగంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి। దీంతో వాతావరణం చల్లబడింది। గూడూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం బలమైన గాలులు వీచాయి। ఒక్కసారిగా ఆకాశంలో నల్ల మబ్బులు లేచాయి। వెంటనే గాలులతో పాటు భారీ వర్షం కురిసింది। దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది। సుమారు 2 గంటల పాటు వర్షం కురిసింది। వర్షం కారణంగా పట్టణ రహదారిలో వర్షపు నీరు పారుతోంది। వర్షం కురుస్తుండడంతో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు అవస్థలు పడ్డారు। తోపుడు బండ్లపై పట్టలు కప్పి వర్షాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నారు। సైదాపురం మండలంలో కూడా భారీ వర్షం కురిసింది। రోడ్లపై ఉన్న గుంతలో వర్షపు నీరు చేరుకుంది। ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు। ఢిల్లీలో రాష్ట్రపతిని ఆయన కలిసి రాజీనామా అందజేశారు। ఈ నెల 8వ తేదీన మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు। వెంకటగిరి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసిన కురుగొండ్ల రామకృష్ణ విజయం సాధించడంతో వెంకటగిరిలో సంబరాలు అంబరాన్నంటాయి। సైదాపురం మండలానికి చెందిన పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కృష్ణరాజు, నాయకులు హర్నాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్య నాయుడు, సురేంద్ర, దశయ్య నాయుడు, బండి వెంకటేశ్వర రెడ్డి, కేపీ రాజు తదితరులు కురుగొండ్లకు పూల బొకేలు అందజేసి సత్కరించారు। ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కురుగొండ్ల రామకృష్ణ నాయకులు అభినందించారు। శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం చిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం। గూడూరు నియోజకవర్గం నుండి పాసెన్ సునీల్ కుమార్ విజయం సాధించడంతో అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి। ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు పెంచిలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు। తానంకి నానాజీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు। అనంతరం పలువురు నాయకులు ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు। ఈ సంబరాల్లో పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు పట్టాభిరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, దాసరిరాము, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘ
దేహమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై నేత్రదానం అనేది పవిత్రమైన యజ్ఞం పుణ్య కార్యక్రమాన్ని సునీత సేవా సంస్థ అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు తెలిపారు. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో పేటేటి కొండయ్య సంతాప సభను నిర్వహించారు. ఆయన నేత్రాలను మోడర్న్ కంటి ఆసుపత్రి వారికి అప్పచెప్పారు. గూడూరులోని కుమ్మరి వీధికి చెందిన పేటేటి కొండయ్య మృతి చెందడంతో సునీత సేవా సంస్థ అభ్యర్థన మేరకు వారి కుటుంబ సభ్యులు రమేష్ అంగీకారంతో మోడర్న్ ఆసుపత్రికి ఆయన నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా రాజవీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సంతాప సభ జరిగింది. సంస్థ ప్రతినిధులు మహిళలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ నేత్రదానం ద్వారా నలుగురు అంధులకు చూపు తెప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపడం జరుగుతుందన్నారు. నేత్రదాతలు పూర్వజన్మ పుణ్యఫలమని వారు కొనియాడారు. చిన్న ఘాటు పెట్టి కంటి మీద కార్నియాని తీసుకుంటారు. కార్నియా అంటే చిన్న ఫిల్మ్ మాదిరి ఉంటుంది. దాన్ని తీసుకొని అందులైన కార్నియా లోపం ఉన్న పిల్లలకి దాన్ని అమరుస్తారు. కళ్ళను కాటికి పంపించడం కంటే కూడా దాన్ని కాల్చి బూడిద చేసేదానికంటే కూడా ఇంకొక నలుగురు వ్యక్తులకు చూపునిచ్చేలా మనం దానం చేయడం చాలా పుణ్య కార్యక్రమం. దానం అంటే ఇది అన్ని దానాలు దొరుకుతాయి కానీ ఈ కార్నియా దానం మటుకు ఎక్కడా కూడా దొరకదు. ఈ కార్నియాని అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. ఇది కార్నియా అమర్చేటప్పుడు దాదాపు చిన్నపిల్లలకు ముందు అమరుస్తారు. చిన్నపిల్లలు వాళ్లకు కూడా ఎవరి రికమెండేషన్లు ఇక్కడ చెల్లుబాటు కావు. వాళ్ళు ఒక లిస్టు తీసుకొని ఉంటారు. ఆ లిస్టు ప్రకారం దాన్ని పిల్లలకి అమరుస్తారు. కాబట్టి ఒక కార్నియా నలుగురికి దృష్టిని కలిగించేటప్పుడు మనం చేసేది పుణ్య కార్యక్రమం. దానం చేసిన వాళ్ళకి, దీన్ని దానం ఇప్పించిన వాళ్ళకి, ఈ సంగతి చెప్పిన వాళ్ళకి అందరికి కూడా సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా నేత్రదాన మహోద్యమాన్ని చేపట్టాము. ఇది మా సంస్థ తరఫున చేసే 15వ నేత్రదానము. పేటేటి కొండయ్య గారు మాకు చాలా అత్యంత ఆప్తులు. మాకు చాలా కాలం నుంచి కొండయ్య గారితో పరిచయం ఉంది. అతను ఎవరితో కూడా చాలా ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడతారు. అటువంటి కొండయ్య గారు ఆకస్మిక మరణము నిజంగా కూడా చాలా బాధ. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము సంప్రదించగా నేత్రదానానికి వాళ్ళు అంగీకరించారు. నేత్రదాన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రతి నెల తమ క్లబ్ల ఆధ్వర్యంలో చేయూత అందిస్తున్నామని, ఇందుకు దాతలు సహకారం అందిస్తున్నారని మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వస్తున్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. దాతగా డాక్టర్ రోహిణి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి నెల క్లబ్ సభ్యుల సహకారంతో దివ్యాంగులకు చేయూత అందిస్తున్నామన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని ఆమె వివరించారు. మనతో కూడా భాగస్వాములుగా అవుతున్నారు కరుణాకర్ గారు మరియు వాళ్ళ మిసెస్ సుజాత గారు, సిటీ టైలర్స్ వాళ్ళు. ఇక్కడ ఇచ్చిన దివ్యాంగులకి మనం ఇచ్చిన పలసరుకులతో పాటుగా వారు ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అలాగే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. భగవంతుడు వారిని ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముందుగా ఈ దివ్యాంగులకు నేను చెప్పేది ఎప్పుడు చెప్తూనే ఉంటాము, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చిన్న చిన్న పనులు ఏదైనా మీరు చేసుకుంటామంటే మా సహాయ సహకారాలు అందించేదానికి మేమందరం ముందుంటాము. అలాంటివి చిన్నవి ఏదైనా పేపర్ కవర్లు అలాంటివి చేపించుకోవడానికి మీరు ఎందుకు సిద్ధంగా ఉండటం లేదనేది కూడా మా ఆలోచన. మీరు చేతులు చేతులు బాగున్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మీరు అవన్నీ కూడా చేసుకుంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఈసారి వచ్చేటప్పటికి కనీసం ఒక 5-6 మంది అన్నా మీ పేర్లు ఇస్తే మేము సహాయం చేస్తామని కూడా ఇంకా మరికొందరు మాట్లాడారు. మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్కి ఇది మా పర్మనెంట్ ప్రాజెక్టు.
ప్రతి నెల కూడా రెడ్ సంస్థ ప్రోగ్రాము ఇదే ప్రాంగణంలో చేస్తుంటాము. మా డోనర్లు స్వచ్ఛందంగా, మా మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈ అవకాశాన్ని ఇస్తుంటారు. దాంట్లో భాగంగా రోహనక్క ఈ నెలలో ఇస్తున్నారు. రోహనక్కది ఈ నెలలో వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా అర్పిస్తారు. తర్వాత అక్క వాళ్ళకి కుటుంబానికి, ఆమె గూడూరు పట్టణంలో చేసే సేవా కార్యక్రమాలకి భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి ఆమె చేసేవందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు కూడా. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ నెల అలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, అలాగే మేడం గారు అన్నట్టుగా దివ్యాంగులు ఇలా కాకుండా వారి సొంత కాళ్ళ మీద జీవనోపాధి చేసుకుంటూ వాళ్ళు ఉండాలనేది మేడం గారి కోరిక. అలాగే కొంతమంది ఉన్నారు బయట మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా, వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, కానీ ఇంకా కూడా బెటర్గా మేడం వారి సహాయ సహకారాలతో మన దగ్గరే మంజుల అమ్మాయి మిషన్ కూడా నేర్చుకుంది. అలాగే ఇంకెవరు కూడా ఎవరన్నా వారు నేర్చుకోవాలంటే కూడా మేడం వాళ్ళకి తెలియజేస్తే, బయట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్న బయట వాళ్ళైనా మేడం వాళ్ళకి మాకు తెలియజేస్తాం, మేము తెలియజేస్తాము. వారి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే వారి సభ్యులందరికీ కూడా సహకారం ఇస్తున్నటువంటి సభ్యులందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ముందు కూడా ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు విష్ణువందన, జమున, అనిత, లక్ష్మి తదితరులతో పాటు రెడ్ సంస్థ ప్రతినిధులు జానా, సుధీర్ మరికొందరు పాల్గొన్నారు. శారీరక వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని సిడిపిఓ మెహబూబీ సూచించారు. గూడూరు మండలంలోని నెల్టూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లులకు అవగాహన కలిగించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యతని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు గూడూరు పరిధిలోని నెల్లటూరు అంగన్వాడీ కేంద్రం నందు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం గురించి, శారీరక వ్యక్తిగత శుభ్రత గురించి, ఈ యొక్క పరిసరాల పరిశుభ్రత గురించి మనము మాట్లాడుకోవాలని ఈరోజు అందరినీ సమావేశపరచడమైంది. మనము వాడి పడేసే వస్తువుల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని మనం ఏ విధంగా జాగ్రత్త పరచాలి, దానివల్ల మన ఆరోగ్యం చెడిపోకుండా మనం ఎలా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి అనే ఒక అంశాల మీద ఈరోజు అందరం కూడా ఇక్కడ హాజరయ్యాము. దాని గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి, మనం వాడేసి ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలుసు. ఏంటి, అవి ఆవులు తిన్నా, బర్రెలు తిన్నా వాటి ఆరోగ్యం చెడిపోతుంది. అవి పాలు ఇవ్వడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా వాటిల్లో ఇప్పుడు కొబ్బరి బొండాలు ఉంటాయి, అలాంటివి తాగేస్తాము, ఎక్కడంటే అక్కడ పడేస్తాము. అందులో ఈగలు, దోమలు అలాంటివన్నీ చేరిపోయి అవి మనకి అపరిశుభ్రతను కల్పించి దానివల్ల మనకి ఎన్నో అనారోగ్యాలకి గురవుతుంటాం. డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మలేరియా కావచ్చు. వాటన్నిటి గురించి మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇంకా చాలా క్షుణ్ణంగా బాగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళ ద్వారా కూడా అందరి తల్లులకి తెలియజేస్తాము. బట్ అందరూ కూడాను ఒకసారి మనం పరిసరాల పరిశుభ్రత గురించి ఇప్పుడు ఇలాంటి మనం ఏదైతే అది మన చెత్త చెదారము, ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల మురికిదారులు అవి పేరుకుపోయి నీరు ప్రవహించేదానికి కూడా లేకుండా చెత్తగా ఉంటుంది. అక్కడ దోమలు పెంచడం ఇలాంటి జరుగుతూ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ఇది ముఖ్యంగా ఏంటంటే చెట్ల పెంపకం గురించి మాట్లాడుకోవాలి. చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల మనకు వాతావరణ మార్పులు చెంది వర్షానికి టైంకి వాతావరణం ఏదైతే మనం జూన్ జూలై నెలలో వర్షాలు పడితే అదే టైం ప్రకారం పడుతుంది. ఇక్కడ మనకు ఇటువంటి మనం తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఓజోన్ పొర కూడా చిల్లిపడడం జరిగింది. ఈ ఓజోన్ పొర చిల్లిపడడానికి కారణం ఏంటంటే మనం చేసే పనులు. ఇది మనం అలవాట్లో కొన్ని మార్పులు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయఢంకా మోగించడంతో గూడూరు పట్టణంలో ఆయా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు నయీం తదితరులు కలిసి గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పంచిపెట్టారు. ఈ సంబరాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరం ఒక్కటైతే ఎల్లకాలం పండగే, కలయికే వేడుకైతే
కలయికగా సహకరించుకుంటేనే ఏదైనా సాధ్యమే. చేయి చేయి ఒకటైతే సాయమీయగలమంటూ సంకల్పం ముఖ్యమే. అదేవిధంగా 2024లో సీఎంగా ఎన్నికవుతున్న చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా గూడూరు ప్రజలకు 20,000 ఓట్లతో మన సునీలన్నని ఏకగ్రీవిగా మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్క జన సైనికులకు, టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తారే ఈ మైకు ఎట్టపోయింది నాయనా, అయ్యా మీరు గుర్తుపెట్టుకోండి, 9వ తేదీ మేము ఏదో వైజాగ్లో మీటింగ్ పెట్టాం, 10వ తేదీ పెట్టామని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాం 9వ తేదీ మీరు మీటింగ్ పెట్టింది ఎక్కడంటే ఒక్కడే చెప్తున్నా, మన వైజాగ్ నుంచి కాదు, రాజమండ్రి జైలుకి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి జైలుకి మీరు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు రాజకీయానికి ప్రతి దానికి, ప్రతి ఫైల్కి, ప్రతి పేపర్కి మీరు సమాధానం చెప్పాలా ప్రజలకి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్స్ ఎలా జరిగింది, ఎంత మీద కేసులు పెట్టారు, ఏ విధంగా మీరు దౌర్జన్యం చేశారు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ పనిచేసిన జన సైనికులు, మన రాష్ట్రవాసం, రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పు, ధర్మ తీర్పు ఇచ్చారు. మన రాష్ట్రం బాగుపడే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు ఫ్రెండ్స్ కూటమి కలిసికట్టుగా బంపర్ మెజార్టీ ఇచ్చిన దానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గూడూరు నియోజకవర్గం పాయన శ్రీనివాస్ గారు మంచి మెజార్టీ. సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున బరిలో నిలిచిన డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం సాధించారు. దీంతో నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేగా గెలిచిన విజయశ్రీలకు పుష్పగుచ్చాలు అందించి శాలువలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో టీడీపీ ఓజిల మండలాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, నాయకులు ప్రసాద్ నాయుడు, ప్రకాష్ నాయుడు, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, గోపాల్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాడి వెంకట సుబ్బయాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసిన హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా గంధ మహోత్సవం సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు కలపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు ఖలీఫా మగ్దుమ్ అలీ షా మాట్లాడుతూ 7వ తేదీ సాయంత్రం నిషాన్ జెండా కార్యక్రమం జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 12వ తేదీ బుధవారం గంధ మహోత్సవం వైభవం జరుగుతుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ప్రతినిధులు షాన్వాజ్, గౌస్ బాషా, సయీద్ బాషా, యజ్దాని బాషా, జిలానీ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్నటువంటి హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం సందర్భంగా ఈ రోజు హాషిం హుస్సేని బాబా దర్గా ఆవరణంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 7వ తేదీ శుక్రవారం రోజు నిషాన్ కార్యక్రమం, అంటే గంధ మహోత్సవానికి ముందుగా జరిగేటటువంటి కార్యక్రమం, నెలవంక చూసిన వెంటనే జెండాను ఎగరేసే సంప్రదాయం ఉంది. ఆ జెండా కార్యక్రమం అనేది 7వ తేదీ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు దర్గా ఆవరణం జరుగుతుంది. ఆ 7వ తేదీ నిషాన్ సందర్భంగా దర్గా ఆవరణంలో దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 10వ తేదీ సోమవారము 10వ తేదీ రాత్రి 10 గంటలకు సందల మాలి అంటే చందన సేవ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ నెల 12వ తేదీ బుధవారం గంధ మహోత్సవ కార్యక్రమం. ఈ గంధ మహోత్సవ కార్యక్రమంలో భక్తుల సౌకర్యార్థం భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంధ మహోత్సవంలో కడప నుండి పీఠాధిపతులు, అదేవిధంగా నెల్లూరు,
నందవరం నుంచి పీఠాధిపతులు ఇచ్చేలున్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. చెన్నై నుండి ఫకీళ్ల జరబులు విన్యాసాలతో, విద్యుత్ దీప అలంకరణలతో, పూల డెకరేషన్ల మధ్య హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేన్ బాబా గంధ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాగ్రేసులందరూ కూడా ఈ తేదీలను గుర్తుపెట్టుకుని కార్యక్రమంలో పాల్గొని హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేన్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ గూడూరు. వెంకటగిరి నుండి కురుగొండ్ల విజయం సాధించడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురం మండలంలోని తెలుపురు గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, మాజీ సర్పంచ్ సుగుణమ్మ, నాయకులు దిలీప్ కుమార్, కుమ్మి శ్రీనివాసులు తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఒక ఘన విజయాన్ని సాధించింది. అదేవిధంగా గత 1.5-2 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, ఈ గౌరవ సభకి నేను రాను, ఇది గౌరవ సభగా మారిన రోజు నేను ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తాను, గౌరవ సభలోనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, ఈ ప్రజలకు సేవ చేస్తాననే ఉద్దేశంలో ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకొని ప్రజల్లో తిరిగాడు. ఈ 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంది. ఒకటి, ఇదే విధంగా మనం అలయన్స్లో భాగంగా బీజేపీతోనూ జనసేనతోనూ పొత్తు పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమిగా ఏర్పడి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెనక తగ్గలేదు. 1-2 సార్లు మనం ఒడిదుడుకులు ఎదురుపడ్డా గానీ వాటిని అధిగమించి ఈరోజు భారతదేశ చరిత్రని తిరగరాశారు. అదేవిధంగా మనకు అందరికీ తెలిసిన విషయం, గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ 3 నెలల్లో బాబు గారిని అరెస్ట్ చేసి, అందరికీ తెలిసిన విషయమే, సంబంధం లేని విషయంలో స్కిల్ డెవలప్మెంట్ అనే కారణం పెట్టి ఆ రోజు బాబు గారిని అరెస్ట్ చేశారు. ఎవరికైనా కానీ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరికి తెలియదు, దాన్ని చదువుకున్న పిల్లకాయలకు తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళ ప్రతిభను కూడా ఆల్రెడీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూపించారు. అది మనసులో పెట్టుకొని ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎట్లా విధంగా నాశనం చేయాలనే ఉద్దేశంలో చేసిన పనే ఇది. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ప్రోగ్రాంలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఈ మధ్య కాలంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా టీడీపీ తరపున కురుగొండ్ల రామకృష్ణ విజయం సాధించడంతో రాపూరు మండలంకు చెందిన పార్టీ నాయకులు కురుగొండ్లను కలిసి ఘనంగా సత్కరించారు. ఆయనకు రాపూరు మండల అధ్యక్షుడు దొందోలు వెంకటేశ్వర రెడ్డి, అక్కమాంబపురంకు చెందిన నాయకులు పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ వారు అభినందించారు. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా, ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా, శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే, దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినట్టు. గూడూరు మార్కెట్లో బంగారం, వెండి ధరలో పెద్ద మార్పు లేదు. గత కొద్ది రోజులుగా వాటి ధరలు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు బుధవారం నాటి ధరలు ప్రకటించారు. 10 గ్రాముల బంగారం ధర 71,670 రూపాయలుగా ఉంది. 8 గ్రాముల బంగారం ధర 54,940 రూపాయలు పలికింది. గ్రాము బంగారం ధర 6,868 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి గ్రాము ధర 93 రూపాయల 40 పైసలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా. రాష్ట్రపతిని కలిసి రాజీనామా అందించిన అనంతరం ఇరువురి చర్చలు. ఈ నెల 8వ తేదీన 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ.
గూడూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం. నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలు జలమయమైన గూడూరు ప్రాంత రోడ్లు. సంబరాల్లో మునిగి తేలుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. గూడూరు, చిలకూరు, సైదాపురం, నాయుడుపేట ప్రాంతాల్లో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు. అనంతరం నేతలకు ఘన సన్మానాలు. ప్రతి నెలా చేయూత అందిస్తాం. గూడూరులోని కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసిన క్లబ్బుల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.